నమస్తే ఈనాటి విద్యావార్త కార్యక్రమానికి స్వాగతం నేను హరీష్ ఈ రోజు మనం ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ ఇతర మెడికల్ కోర్సెస్ చేసే వివరాల గురించి తెలుసుకుందాం విద్యావార్తలో మనతో పాటు ఈ వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఉక్రెయిన్ మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ స్వెట్లానా గారు డాక్టర్ స్వెట్లానా అలాగే ప్రవల్లిక గారు శాంభవి గ్రూప్ నుంచి మనతో పాటు ఉన్నారు వీళ్ళు మనకు వివరాలు అందిస్తారు ఎవరికైనా ఉక్రెయిన్ లో మెడికల్ చేయాలన్నా డాక్టర్ కోర్సులు చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ షో సో ప్రవల్లిక గారు ముఖ్యంగా మీరు శాంభవి గ్రూప్ నుంచి ఏం డీల్ చేస్తున్నారు మీ గ్రూప్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీ సెంటర్ గురించి తప్పకుండా శాంభవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అనేది ఇది చాలా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ట్రస్ట్ వర్తీ ఆర్గనైజేషన్ అండ్ రిలయబుల్ ఆర్గనైజేషన్ ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మనకి ఇండియాలోనే కాకుండా బ్రాంచెస్ యూఎస్ఏలో యూకేలో అండ్ మెనీ యూరోపియన్ కంట్రీస్లో అండ్ మేజర్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి మనకి అండ్ శాంభవి గ్రూప్ స్పెషల్లీ డీల్స్ విత్ మెడికల్ సైన్సెస్ అనమాట అంటే మెడిసిన్ అండ్ పీజీ వాళ్ళ కోసం కూడా మనం స్టూడెంట్స్ అందరినీ మన ఇండియా నుంచి కానీ వేరే అన్ని కంట్రీస్ నుంచి వీళ్ళు ఓవర్సీస్కి పంపించడం జరుగుతుంది సో జనరల్గా ఇక్కడ ఇండియాలో నుంచి పర్టికులర్ మీ బ్రాంచ్ తీసుకున్నట్లయితే భారతదేశంలో ఎవరైతే ఉక్రెయిన్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసి ఉక్రెయిన్లో చదువుకోవడానికి అక్కడ యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తారు ఎలాంటి యూనివర్సిటీస్ని మీరు డీల్ చేస్తున్నారు వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా యూనివర్సిటీస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఏంటంటే శాంభవి గ్రూప్ మెయిన్లీ డీల్స్ విత్ ప్రొఫెషనల్ సైన్సెస్ మెడికల్ సైన్సెస్ మెడిసిన్ అండ్ పీజీ వాళ్ళ కోసం అంటే మనం డీల్ చేసే యూనివర్సిటీస్ ఆబ్వియస్లీ అన్ని మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి అంటే ఒకటి రెండు అని కాదు వి డీల్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ అవి కూడా మేము రికగ్నైజ్డ్ అయినవి సెలెక్టెడ్ అయినవి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ మాత్రమే చేస్తామన్నమాట అంటే ఇప్పుడు అక్రిడిటేషన్స్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీఐ దగ్గర నుంచి మన ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అవన్నీ జాగ్రత్తగా మేము యూనివర్సిటీస్ గురించి స్టడీ చేసి దెన్ విల్ పిక్ ఇట్ అప్ తీసుకొని స్టూడెంట్స్ని జాగ్రత్తగా ఆ యూనివర్సిటీస్కి పంపించడము వాళ్ళని అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ మెడిసిన్ కంప్లీట్ చేసుకోవడము అండ్ ఆ తర్వాత వాళ్ళకి పీజీ ఇంట్రెస్ట్ ఉంటే పీజీకి కూడా ఎలా వెళ్ళాలి అనేది మొత్తం మన గ్రూప్ చూసుకుంటుంది అన్నమాట ఓకే మేడం ఉన్నారు మనతో పాటు స్వెట్లానా గారు అయితే మీకు ప్రవల్లిక గారు ఉక్రెయిన్ మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది ఏంటి ఆ సెంటర్ ఏం డీల్ చేస్తూ ఉంటుంది ఉక్రెయిన్లో యుక్రెయిన్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఎక్కువగా డీల్ చేసేది ఏంటంటే ఇప్పుడు శాంభవి గ్రూప్ వర్క్ ఏంటి శాంభవి గ్రూప్ ఏం చేస్తుంది స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బయట వెళ్ళి చదువుకోవడానికి మెడిసిన్ స్పెషల్లీ వాళ్ళకి ఏం చేస్తుంది వాళ్ళకి ఎలా అడ్మిషన్స్ ఇస్తాం ఎలా వీసాస్ ఇస్తాం అనేది ఫస్ట్ కౌన్సిల్ చేస్తారు మన ఆఫీస్లో చాలా సీనియర్ మోస్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళు స్టూడెంట్స్కి కౌన్సిల్ చేసి ద బెస్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని గైడెన్స్ ఇస్తారు తర్వాత యుక్రెయినియన్ ఎడ్యుకేషనల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం పంపించిన ఫీడ్బ్యాక్ అంటే స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నిటినీ వాళ్ళు త్వరగా స్టడీ చేసి స్టూడెంట్ ఎలిజిబుల్లా కాదా వాళ్ళు కౌంటర్ రీచెక్ చేసుకొని తర్వాత వాళ్ళు ఇన్విటేషన్ పంపించడం అక్కడ నుంచి ఇట్స్ అన్ గవర్నమెంట్ ఆఫ్ యుక్రెయిన్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ యుక్రెయిన్ మనకి ఇన్విటేషన్ ఇస్తుంది స్టూడెంట్ పేరు పైన అంటే హీఈస్ కంప్లీట్లీ ఎలిజిబుల్ మా కంట్రీకి వచ్చి మెడిసిన్ చేయొచ్చు అని అండ్ అంతేకాకుండా వీసా ప్రాసెసింగ్లో ఎవ్రీథింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ హెల్ప్స్ అస్ లాట్ అనమాట ఓకే డాక్టర్ స్వెట్లానా నమస్తే నమస్తే so nice of you and your outfits even suits Indian culture and tell me that's beautiful very love that's beautiful and what are your center duties actually I am Dr. Svetlana, Director Medical Education Center. I will help India student for all admission, invitation, hostel. I will help India student don't have any problem. I will take care for all. I also doctor. I want India student to be also good doctor, but in India very costly university. Right. In Ukraine not costly. This is no problem for India. Okay. I take care. I help. This is I worry. I very worry for India. So you are taking that responsibility. Yes, I also this India student go to in Ukraine. Please go to. Okay. ప్రవల్లిక గారు మామూలుగా ఎలాంటి ఇబ్బందులు మామూలుగా వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఉక్రెయిన్కి వెళ్ళి చదువుకోవడానికి భారత విద్యార్థులకి ఆ అవసరం ఏంటి
అలా అంటే అడ్వాంటేజెస్ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఉక్రెయిన్లో. యుక్రెయిన్లో ఎలా ఉంటుందంటే అడ్వాంటేజెస్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో మేడం చెప్పినట్టు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మెడిసిన్కి స్పెషల్కి చాలా కాస్ట్లీ అయిపోయింది. అండ్ రిజర్వేషన్స్ అవన్నీ కూడా అంటే మెరిట్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ సీట్ గవర్నమెంట్ సీట్ రావడం జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ చాలా కాస్ట్లీ అయిపోయింది. సో అలాంటి టైంలో యుక్రెయినియన్ యూనివర్సిటీస్ వాళ్ళు అంటే యుక్రెయినియన్ ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు ఒక సొల్యూషన్తో వచ్చారు. ఏంటి అంటే విత్ లో కాస్ట్, చాలా మినిమం కాస్ట్, లో కాస్ట్లో అంటే ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళ నుంచి కూడా వాళ్ళు డాక్టర్ కావాలనుకున్న కళల్ని ఈజీగా నెరవేర్చుకోవచ్చు, లో కాస్ట్ ఉంటుంది. ఇంకొకటి హ్యాస్ ఐ టోల్డ్ యూ బిఫోర్ అక్రిడిటేషన్స్ అని మాట్లాడుకున్నాం. అక్రిడిటేషన్స్ అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎంసీఐ నుంచి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, ఎంసీసీ నుంచి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నుంచి అండ్ అన్ని ఒకటనే కాదు అన్ని కంట్రీస్ నుంచి మనకి అక్రిడిటేషన్స్ ఉన్నాయి. సో దట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ వచ్చినా కూడా మన ఇండియాలో పరిపూర్ణంగా వ్యాలిడ్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే రాయాలో వాళ్ళు యుక్రెయిన్లో యూనివర్సిటీస్ వాళ్ళు 3rd year and 6th yearలో వాళ్ళకి క్రాక్ టెస్ట్ అని ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో ఎలా ఉంటుందంటే మొత్తం మన ఎంసీఐ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో ఎంసీఐ క్వశ్చన్స్ అడగడం, సో దట్ వాళ్ళని అవేర్ చేస్తున్నారు. వన్స్ వాళ్ళు అక్కడ కంప్లీట్ అయిపోయి ఇండియాకి రాగానే ఈజీగా ఎంసీఐ పాస్ అవుట్ అయిపోతున్నారు అనమాట. అండ్ ఈక్వల్గా వాళ్ళు మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఒక యశోదాలో కానీ లేదా వాట్ ఎవర్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈజీగా జాబ్స్ చేసుకోవడం అంటే ఇండియాలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా టీచింగ్ మెథడ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అడ్వాంటేజ్. స్మాల్ గ్రూప్లో నేర్పిస్తారు. 10 to 11 మెంబర్స్ని స్టూడెంట్స్గా సెలెక్ట్ చేసుకుంటారు ఒక్కొక్క బ్యాచ్కి. ఇండివిజువల్గా. ఓకే, ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు మీ డౌట్ అడగండి. హలో, యా కెన్ ఐ టాక్ నౌ? ఎస్, చెప్పండి చంద్రశేఖర్ గారు. యా, hi, good evening. I have two questions. Okay. My first question is the mode of the medium of education. It will be in Russian or Ukrainian or it's in English. And the second question is whether your degree is recognized across the world. Like, for example, I'll tell you, the Indian medicine is not recognized in India unless you write and qualify certain exams. So, is it applicable even for the Ukraine universities, or it's directly we can go and do the MD there? These are my two questions. Thanks. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అడిగింది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే యుక్రెయినియన్లో 3 మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రష్యన్, యుక్రెయినియన్ అండ్ ఇంగ్లీష్. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్ ఓన్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి యూజువల్లీ పిక్ ఇట్ అప్ ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి కంప్లీట్లీ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ అడిగింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇండియాలో చదివింది వేరే కంట్రీస్కి వెళ్ళి చేయాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఎస్, ఎక్కడైనా అది కంపల్సరీ. ఇప్పుడు మనం బయట యుక్రెయిన్లో చదివేసి ఇండియాకి వస్తున్నాం అంటే ఎంసీఐ రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం అంటే ఎంసీఐ ఇస్ నథింగ్ బట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇండియాలో నువ్వు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి, అది ఉంటే నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మీరు కానీ యుక్రెయిన్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే యుక్రెయిన్లో చదివిన తర్వాత ఎనీ యూరోపియన్ కంట్రీస్ ఏదైనా తీసుకోండి, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే మీ మెరిట్ని బట్టి, మీకు మెడిసిన్లో వచ్చిన మెరిట్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి మీకు వితౌట్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ మీరు డైరెక్ట్ వెళ్ళి పీజీ చేసుకోవచ్చు. అండ్ ఆ ఆప్షన్ చాలా బాగుంటుంది అక్కడ. అండ్ అంతేకాకుండా వాళ్ళు స్టైఫన్స్ ఇవ్వడం జరుగుతుంది మెరిట్ ఆర్డర్ని బట్టి. సో కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి వేర్ వితౌట్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ యూ కెన్ గో అండ్ రైట్. కానీ కొన్ని కంట్రీస్ లైక్ ఇప్పుడు యూఎస్ఏ కానీ లేదా యూకే కానీ, యూకేలో కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే అడుగుతాయి ఎంట్రన్స్ టెస్ట్, అది ప్లాప్ టెస్ట్ అని అంటాం, అది రాయాల్సి ఉంటుంది. సో ఉక్రెయిన్లో చదివిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్లో వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు. ఓకే అండి, వచ్చిన బ్రేక్ తీసుకుందాం. విద్యావార్తలో చిన్న విరామం తీసుకుని విరామం తర్వాత మరిన్ని వివరాలు తీస్తాం. సిఏ ఐపీసీసీలో సూపర్ విజ్ కి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గమనించ ప్రార్థన. సూపర్ విజ్ విజయవాడ.
అణువణువున దమ్ము, ధైర్యం, పొగరు, పౌరుషం ఉన్న బ్లడ్ రా నాది. సిఏ ఐపీసీసీలో సూపర్ విజ్ కి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గమనించ ప్రార్థన. సూపర్ విజ్ విజయవాడ. ఎమోషన్ లో ఛాలెంజ్ చేయడానికి నువ్వు ఛాలెంజ్ సినిమాలో చిరంజీవా, కొండపిల్లరాజు సినిమాలో వెంకటేశ్వర, కెవ్వు కేకలో నరేష్. సిఏ ఐపీసీసీలో సూపర్ విజ్ కి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గమనించ ప్రార్థన. సూపర్ విజ్ విజయవాడ. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఆనందం, ఆరోగ్యమే జీవితం. ఆరోగ్యకరమైన ఆనందమే జీవితానికి ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంతో ఆరంభం. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఆర్యవైద్య ఫార్మసీ, కోయంబత్తూరు వారి సౌజన్యంతో వెలసినది. పంచకర్మ చికిత్సలో సాటిలేని చికిత్సాలయం. ముఖ్యంగా పక్షవాతం, ఆర్థరైటిస్, మెడ, నడుం నొప్పులు, చర్మ వ్యాధులు, స్త్రీల సమస్యలు, పైల్స్, ఫిస్టులా మరియు మధుమేహం, స్థూలకాయం సమస్యలకు ఇక్కడ పరిష్కారం లభించింది. ఇప్పుడు తెలిసిందా ఆరోగ్యకరమైన జీవన రహస్యం? ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, హైదరాబాద్, విజయవాడ. 9912347026, 9912347826. నాగోల్ శుభం కన్వెన్షన్ సెంటర్ లో నేడు జరుగు అఖిల భారత యాదవ్ మహాసభ కార్యవర్గ సమావేశానికి విచ్చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. చింతల సురేందర్ యాదవ్, నాగోల్. 2013 జూలై సిఎస్సిపిటి ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీ మేధావి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీ మేధావి, శ్రీ మేధావి విక్టరీ సింబల్ గమనించి చేరండి. సూపర్ విజ్ విజయవాడ. ఎంపీసీ వారికి సిఏ కోర్సును వరంగా మార్చిన సూపర్ విజ్ 2012-13 సిఏ సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు టాప్ 10 లో 99 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్ విజ్ విజయవాడ. విద్యావార్తకి తిరిగి స్వాగతం. ఉక్రెయిన్లో మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు డైరెక్టర్ స్వెట్లానా గారు ఉన్నారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఉక్రెయిన్. దాంతో పాటు ప్రవళిక గారు. ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి యూనివర్సిటీస్లో? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కావచ్చు, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి. ఫెసిలిటీస్ అంటే ఫస్ట్ దాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటే, ఒకటి హాస్టల్లో చూస్తాము ఫెసిలిటీస్, ఇంకొకటి కాలేజ్ యూనివర్సిటీలో చూస్తాము. యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఫస్ట్ మాట్లాడుకుంటే మీకు సపరేట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, సపరేట్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ సపరేట్ ఉంటుంది. పెద్ద పెద్ద బ్లాక్స్ సపరేట్గా ఉంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక్కొక్క బ్లాక్ ఉంటుందండి. ఇప్పుడు హిస్టాలజీ డిపార్ట్మెంట్ అంటే హిస్టాలజీకి కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఒక బ్లాక్ ఉంటుంది. ఏది క్లమ్జీగా ఉండదు, నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది. అండ్ అక్కడ చలి కూడా నార్మల్గా అందరు భయపడుతుంటారు, యుక్రెయిన్ అనగానే చలి ఎక్కువ ఉంటుందేమో, తట్టుకుంటారో లేదో పిల్లలు అని. సో అట్లా భయపడాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే మొత్తం సెంట్రల్ వార్మర్స్ ఉండడం అండ్ రూమ్లో వార్మర్స్ ఉండడం, సో దట్ ఇక్కడ నుంచి వెళ్ళిన మన ఏపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇండియా వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడ మన ఇండియాలో ఎంత కంఫర్టబుల్గా నార్మల్ క్లోతింగ్స్లో ఎలా ఉన్నామో అక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ వార్మర్స్ ఎక్సెట్రా. అంతేకాకుండా ఏంటంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. అండ్ హాస్టల్లో వచ్చేసరికి సపరేట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఆయనకి నచ్చినట్టు ఆయన డిజైన్ చేసుకోవచ్చు రూమ్ని. ఇట్ కంప్లీట్లీ స్టూడెంట్ విష్ అనమాట అది. ఆ తర్వాత 2 కానీ 3 కానీ అది కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. షేరింగ్ కానీ డబుల్ కానీ ఏదైనా సింగిల్గా ఉండాలనుకున్నా సింగిల్లో అట్లా. అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్. హాస్టల్ క్యాంపస్లోనే మనకి రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్, బుఫెట్స్ అంటారు అక్కడ, అవి కూడా అవైలబుల్ ఉంటుంది. సో దట్ స్టూడెంట్ ఈజీగా మన ఇండియన్ ఫుడ్ తినొచ్చు. రైస్ దొరుకుతుంది, ఎవ్రీ టైప్ ఆఫ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ. సో టీచింగ్ పరంగా చూసుకుంటే అదే టోల్డ్ ఇందాక కూడా నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే స్మాల్ గ్రూప్లో డివైడ్ చేస్తారు కాబట్టి ఇండివిజువల్ అప్రోచ్ ఉంటుంది. ప్రొఫెసర్ ఏం చెప్తున్నాడో స్టూడెంట్ క్లియర్గా వింటాడు, స్టూడెంట్ ఏం చేస్తున్నాడో క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. సో అండ్ వీళ్ళిద్దరి మధ్యలో
థెరప్యూటిక్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళు రోజు అసైన్మెంట్స్ ఇస్తారు, రోజు అది ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. సో దే విల్ బి బిజీ ఇన్ దేర్ ఓన్ స్టడీస్ అన్నమాట. సో ఇప్పుడు స్టడీస్ గురించి చెప్పుకుంటున్నాం, ఎలాంటి మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు టీచింగ్లో? ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి స్మాల్ గ్రూప్ అంటేనే మనకు అర్థమైపోతుంది. ఏంటంటే అక్కడ మెథడ్స్ వచ్చేసి ఏంటంటే మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, అండ్ పెన్ డ్రైవ్లో వాళ్ళు మొత్తం నోట్స్ అన్ని పెన్ డ్రైవ్లో పెట్టేసి స్టూడెంట్స్కి ఈజీగా ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి మనం పెద్ద పెద్ద బుక్స్ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి 24/7 అనమాట. మీరు ఇష్టం వచ్చినప్పుడు లైబ్రరీకి వెళ్ళొచ్చు అండ్ కార్డ్ చూపించేసి యూ కెన్ టేక్ అవుట్ ద బుక్స్ అండ్ కమ్ డౌన్, అలా ఉంటుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు టీచింగ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే 1-to-1 సెషన్ అస్సలు ఉండదండి. టీచర్ మాట్లాడతాడు, స్టూడెంట్ వినాలి అనేది అస్సలు ఉండదు అనమాట. ఎలా ఉంటుందంటే ఓరియంటేషన్ లాగా ఉంటుంది. సార్ చెప్తుంటారు అండ్ స్టూడెంట్ నీడ్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. రోజు ఓరల్ టెస్ట్లు ఉంటాయి. సో దట్ ఈక్వల్లీ స్టూడెంట్ని ఇగ్నైట్ చేస్తాయి అనమాట. చదవాలి, నేను ఎస్ ఐఎమ్ డాక్టర్ అనే ఫీలింగ్ని ఊరికే వాళ్ళు చాలా మంచిగా రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ప్రాక్టికల్స్, ఇప్పుడు వాళ్ళు 3rd ఇయర్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఈజీలీ అవైలబుల్ డెడ్ బాడీస్ ఉంటాయి. ప్రొఫెసర్ నీట్గా డిసెక్ట్ చేసి చూపిస్తాడు, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్, దిస్ ఈస్ కాల్డ్ యాంటీరియర్. అంటే ఎవరికైనా ఎంతజియాజం వచ్చేస్తుంది ఒక్కొక్కటి చూపిస్తుంటే. సో దట్ హెల్ప్స్ రియల్ యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మంచిగా ఇంటెలెక్చువల్ డాక్టర్గా తిరిగి వస్తారు. ఓకే, డాక్టర్ స్వెట్లానా, వాట్ కైండ్ ఆఫ్ facilities or security you are providing to Indian people in Ukraine? We have separate hostel, boys and girls. We have a commandant, she take care of them. So in a security manner you are having separate boys and girls hostels? Yes, of course. Okay, what about these things మీరు ప్రవళిక గారు, అంటే అక్కడ భాషకు సంబంధించి మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ ఇంటరాక్షన్ సిటీలోకి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఉంటున్నారా? మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, లైక్ మీ పాస్ట్ స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు కొత్త దేశానికి వెళ్ళగానే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఎంబ్రేస్గా ఫీల్ అవుతారు. మన కంట్రీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ కల్చర్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకనే కరికులం అనేది పెడతారండి. అక్కడ యూనివర్సిటీలో చెప్పేటప్పుడు కరికులం ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి అనాటమీ అండ్ ఫిజియాలజీతో పాటు యుక్రేనియన్ కల్చర్, యుక్రేనియన్ లాంగ్వేజ్ అని నేర్పిస్తారనమాట. అక్కడి అది ఏంటంటే జస్ట్ 160 hours per year, చాలా తక్కువ అవ్వచ్చే, కానీ అది స్టూడెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు నేర్పిస్తారు ఈ కంట్రీలో ఈ కల్చర్ ఇది, సో దట్ వాళ్ళు 1 week 2 weeks అది మెల్లిగా నేర్చుకుంటున్న కొద్దీ ఆ ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. మీరు ఇప్పుడు అడిగిన దాని ప్రకారం లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా అంటే నో. యుక్రెయిన్లో ఏంటంటే చాలా మందికి మొత్తం 70 to 80% ఆఫ్ యుక్రేనియన్ నోస్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ మాట్లాడతారని నేను చెప్పట్లేదు, ఇంగ్లీష్ తెలుసు బయట ఉన్న వాళ్ళందరికీ కూడా. మీరు ఇంగ్లీష్ ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కావాలి అని అడిగితే డెఫినెట్లీ తీసిస్తారు, బికాజ్ మినిమం ఇంగ్లీష్ అందరికీ తెలుసు అక్కడ. అంతే సేమ్ అదే విధంగా కరికులంలో కూడా వాళ్ళకి చిన్న చిన్న పదాలు నేర్పిస్తుంటారు. మ్యాచ్ బాక్స్ నేమంటారు, ల్యాంప్ నేమంటారు. సో అవి వాటికి విషయాలు తెలుసుకునే ముందు కాకినాడ నుంచి ఒక కాలర్ ఉన్నారు, దుర్గా ప్రసాద్ గారు. దుర్గా ప్రసాద్ గారు, మీ డౌట్ అడగండి డాక్టర్ గారు. ఇప్పుడు అక్కడ నమస్తే అండి. నమస్తే. అక్కడ హెల్త్ వర్క్ అంటే మా వాడికి ఇస్నోఫిలా ఉంది, అక్కడ ఎలా ఉంటుందండి? ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ప్యాకేజ్ రేట్ ఎంత ఉంటుంది? ఏమడుతున్నారండి మీ వాడికి? హెల్త్ ఇస్నోఫిలా ఉందండి, ఆస్మా ఉంది మా వాడికి. ఓకే, ఇస్నోఫిలిక్ ఆస్మా ఉంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఓకే, అది తీసుకుంటారా లేదా? లేకపోతే అక్కడ రేట్ ఎంత, అంటే మొత్తం ప్యాకేజ్ ఎంత ఉంటుంది కూడా తెలియలేదు నాకు. ఓకే ఓకే, 2 questions. ఫస్ట్ ఈస్నోఫిలిక్ అని చెప్పారు కదా, రేట్ ఇంక్రీజ్ అయింది. అది సెన్సిటివిటీ ఇదండి. అంటే ఆస్తమా అనేది ఎలా ఉంటుంది అంటే ఏదైనా రియాక్టెంట్ లోపలికి వెళ్తే అది ఆస్తమాగా అవుతుంది. అది ఏదైనా కావచ్చు, అది పొల్యూషన్ వల్ల కావచ్చు, పోలన్ గ్రెయిన్స్ వల్ల కావచ్చు, ఏదో ఒకటి డస్ట్ అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఆస్తమా క్రియేట్ అవుతుంది. అంటే ఈస్నోఫిలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యి మనకి ఆస్తమా వస్తుంది. అయితే నేనేం చెప్తున్నానంటే యుక్రెయిన్లో అక్కడ ఏంటంటే ఇట్లాంటివి జరగవు యూజువల్లీ, ఎందుకంటే అది సేఫ్ అండ్ క్లీన్గా ఉంటుంది. అంటే డస్ట్ కానీ ఈ రియాక్టింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి అలాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయవు.
అంటే అలాంటి రియేజెంట్స్ కూడా అక్కడ ఉండవు అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ హూ ఆర్ సఫరింగ్ విత్ దిస్ మైల్డ్ ఆస్తమా, అంటే డస్ట్తో కానీ అట్లా వచ్చే ఆస్తమా నుంచి. కానీ అట్లాంటి ఎఫెక్ట్స్ అయితే ఏం కాలేవు ఇప్పటి వరకు కూడా, అవ్వవండి. ఇంకొకటి మీరు అడిగింది ప్యాకేజ్ గురించి. అక్కడ యుక్రెయిన్లో చాలా, యాజ్ ఐ టోల్డ్ యూ, కాస్ట్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుందని. వాళ్ళు మెనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆర్ ప్రొవైడింగ్ 1 lakh per 1 semester. మనకి సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి. 1 lakh rupees per semester. సో మనకి సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే మనకి దగ్గర 2 లక్షల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఇంకా ఓకే, మిగతా విషయాలు తెలుసుకున్న చిన్న బ్రేక్ తర్వాత విద్యావార్తలో మరో చిన్న విరామం తీసుకుందాం. దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ది చెన్నై షాపింగ్ మాల్ ఆడి సేల్. ఫ్రెష్ స్టాక్, ఫ్రెష్ డిజైన్స్ పై 50% వరకు తగ్గింపుతో ఆడి సేల్. ది చెన్నై షాపింగ్ మాల్, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. సూపర్వేజ్ విజయవాడ ఎంపీసీ వారికి సిఏ కోర్సును వరంగా మార్చిన సూపర్వేజ్ 2012-13 సిఏ సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు టాప్ 10లో 99 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్వేజ్ విజయవాడ. ఈ గెటప్లో మనం అలా ఉన్నాం. నీకేం తెలియదు, సామర్లకోట ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చుకుంటారంటే అప్పుడే లక్షణాలు వచ్చేసి. రాముడు ఎలా ఉంటాడు తెలుసుగా, ఎన్ని సినిమాల్లో చూడలే. రాముడు అంటే నాలాగా బలంగా ఉంటాడు, చేతిలో గద పట్టుకుని పిసుకుతుంటాడు. మీరు నన్ను గుర్తుపట్టాలంటే మీకు నేను 3 లైఫ్ లైన్లు ఇస్తా. సరే సరే. ఏ సీనియర్ ఎన్టీఆర్, బి జూనియర్ ఎన్టీఆర్, సి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. అదేంటి మన ప్లాన్ ఆడమలు చేస్తున్నాడు? సుబ్బారా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది, స్వీట్ తీసుకో. స్వీటా? నాకా? ఒరేయ్, నీకు తెలుసు కదరా నాకు డయాబెటీస్ అని, పైగా ఒబిసిటీ కూడా. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ముఖ్యంగా మధుమేహం మరియు స్థూలకాయం సమస్యలకు ఇక్కడ పరిష్కారం లభించును. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం 9912347026 9912347826. సిఏ ఐపీసీసీలో సూపర్విజ్ కి మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గమనించ ప్రార్థన. సూపర్విజ్ విజయవాడ. అణువణువున దమ్ము, ధైర్యం, పొగరు, పౌరుషం ఉన్న బ్లడ్ రా నాది. జూలై సిఏసిపిటి ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీ మేధావి. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రీ మేధావి. శ్రీ మేధావి విక్టరీ సింబల్ గమనించి చేరండి. సూపర్వేజ్ విజయవాడ ఎంపీసీ వారికి సిఏ కోర్సును వరంగా మార్చిన సూపర్వేజ్ 2012-13 సిఏ సిపిటిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు టాప్ 10లో 99 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్వేజ్ విజయవాడ. విద్యావార్తకి తిరిగి స్వాగతం. మనతో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, మీ డౌట్ అడగండి. హలో, అడగండి సత్యనారాయణ గారు. సౌండ్ మ్యూట్లో పెట్టాలా సార్? చెప్పండి. నేను ఒక 3 డౌట్లు అడగాలనుకున్నా సార్. చెప్పండి. హలో, అడగండి అడగండి సార్. ఒకటి ఏంటంటే మాకు లోన్ ఫెసిలిటీ ఉంటుందా? మేము ఇద్దరు ఎంప్లాయీస్, నేను వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి సత్యనారాయణ గారు? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. హలో మేడం, లోన్ ఫెసిలిటీ ఉంటుందా మేడం బ్యాంక్స్ నుంచి? మేమిద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేమిద్దరు పిల్లలను చదివించాలనుకుంటాము. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? హలో, మీరు వరుసగా క్వశ్చన్స్ చెప్పేయండి. ఒక మూడు డౌట్లు ఉన్నాయన్నారు కదా, ఒకటి లోన్, రెండవది ఏంటి? అవును సార్. ఇంకొకటి వచ్చి అప్ అండ్ డౌన్ టికెట్ ఎంత అవుతుంది ఉక్రెయిన్ కు? ఓకే. ఇంకొకటి సెమిస్టర్ కు 1 lakh అన్నారు కదా, అంటే మీరు చెప్పడం ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు ఇయర్లీ 2 lakhs అని. మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా అవుతుందా? ఎక్స్ట్రా ఏమన్నా అవుతుందా? 3 డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకోవాలని చేశాను సార్.
ఓకే సత్యనారాయణ గారు చెప్తారు, ప్రవళిక గారు మీకు సమాధానం చెప్తారు. ఓకే, ఫస్ట్ సత్యనారాయణ గారు మంచి క్వశ్చన్స్ అడిగారు. అన్ని యూజువల్గా మన పేరెంట్స్కి ఉండే డౌట్స్ ఇవి. ఫస్ట్ వచ్చి లోన్. ఎవరికైనా చదివించాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, లోన్ తీసుకోవాలనుకుంటారు. సో మా శాంభవి గ్రూప్ నుంచి మేము చేసేది ఏంటంటే లోన్స్కి కావాల్సిన పేపర్స్, యూనివర్సిటీ నుంచి ఏవైతే పేపర్స్ ఉంటాయో, పేపర్స్ లైక్ ఇప్పుడు ఇన్విటేషన్ లెటర్ కానివ్వండి, లేదా బ్యాంక్ వాళ్ళు ఏ పేపర్స్ అన్న యూనివర్సిటీ నుంచి కావాలి అని అడిగితే మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే మేము అసిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ బ్యాంక్ లోన్ అనేది మీరు మీ ప్రాపర్టీ పైన, మీరు ఎడ్యుకేషనల్ లోన్ మీ స్టేట్లో ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడ తీసుకోవాలి. కానీ దానికి కావాల్సిన ఏ డాక్యుమెంటేషన్ అయినా శాంభవి గ్రూప్ వాళ్ళు మీకు అందించడానికి అందిస్తారు. ఇట్స్ అన్ అసిస్టెన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఎన్నిసార్లు వచ్చి పోవాల్సి వస్తుంది, ఇలాంటి డౌట్స్. ఓకే, ఫ్లైట్ టికెట్ అనేది సార్ ఎలా ఉంటుందంటే మీరు ముందు బుక్ చేసుకుంటే మీకు తక్కువలో పడుతుంది. అండ్ రేపు రావాలి ఈరోజు బుక్ చేసుకుంటా అంటే ఆబ్వియస్లీ ఏ టికెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఒకటే ఫేర్ ఉండదు. సో అది మీరు మనం టికెట్ బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మినిమం మనకి అప్ అండ్ డౌన్ కలిపి అప్రాక్సిమేట్లీ మేబీ 50,000 రావచ్చు. అప్ అండ్ డౌన్ రెండు కలిపి రావచ్చు, కానీ ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు ఎప్పుడు బుక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి బుక్ చేస్తున్నారు, అంతే అండి. ఇంతకు మించి నేను చెప్పింది హై రేంజ్ అనమాట. దీనికంటే తక్కువ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ అయితే ఉండదు. ఇట్స్ అన్ యావరేజ్. ఇంకొక క్వశ్చన్ వాళ్ళు అడిగింది సెమిస్టర్ ఫీజ్ పర్ సెమ్ 1 lakh అని చెప్పన్నారు. 2 years అంటే 2 semesters కి 1 year కి 2 lakhs అవుతుంది. మొత్తం కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఈ వేరియేషన్ అంటే ఈ డబ్బు చెప్పిన దానికంటే వేరియేషన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా అండి ఎస్, ట్యూషన్ ఫీ అనేది నేను మీకు యావరేజ్ ట్యూషన్ ఫీ చెప్పినాను. అంటే ట్యూషన్ ఫీ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనమాట. కొన్ని యూనివర్సిటీస్ ఇప్పుడు వాళ్ళ ట్యూషన్ ఫీ డిఫరెంట్ ఉంటుంది, ఇంకొన్ని యూనివర్సిటీస్ మనం పెట్టుకోగలిగినట్టు ఉంటుంది. సో యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు 1 lakh per semester అని చెప్పిన యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అడ్మిషన్స్ ఇంకా ఉన్నాయి. సో నేను అందుకే మనం ఎంతవరకు పెట్టుకోగలుగుతారు అనేది దృష్టిలో పెట్టుకొని చెప్పినా మీకు. అండ్ దీనికంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే ఉంటాయండి. హాస్టల్ ఫెసిలిటీస్ ఇందులో ఇంక్లూడ్ లేదు కదా. నేను చెప్పింది జస్ట్ ట్యూషన్ ఫీ. హాస్టల్ ఫెసిలిటీస్కి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా ఖర్చులు అంటే. అండ్ మెడికల్ ఇన్సూరెన్సెస్కి ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్సెస్కి కానీ రిజిస్ట్రేషన్కి కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. సెకండ్ ఇయర్ నుంచి మీకు సేమ్ ట్యూషన్ ఫీ ఉంటుంది, 2 lakhs ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కూడా పే చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ నుంచి. ఓకే, ఫైనలీ యూ మ్యామ్ Svetlana, వాట్ ఈస్ యువర్ సజెషన్ టు ఇండియన్ స్టూడెంట్స్? I love Indian students. Please welcome in Ukraine. ఓకే, యూఆర్ వెల్కమ్. సో జనరల్గా మీరు ఎలాంటి సలహాలు అంటే ఎలాంటి సహాయం చేస్తూ ఉంటారు? అంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి వీసా అడ్మిషన్స్ కానీ ఇలాంటివి. చివరిగా ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. శాంభవి గ్రూప్ హ్యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది చాలా ట్రస్ట్ ఓవర్ ది ఆర్గనైజేషన్ అండ్ చాలా సంవత్సరాలుగా స్టూడెంట్స్కి సర్వ్ చేస్తున్న ఆర్గనైజేషన్. ఏంటంటే వీసాస్ అండ్ అడ్మిషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పెషల్లీ అడ్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ అది ఎవరి త్రూ వస్తుంది కూడా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఏ కంట్రీకైనా వెళ్ళండి, మీరు ఒకరి త్రూ వెళ్తున్నామంటే మనం వాళ్ళని నమ్మి వెళ్తాం. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో బిలీవ్ ఇన్ శాంభవి గ్రూప్, రండి అడ్మిషన్స్కి కోసం. అండ్ అడ్మిషన్స్ చాలా సింపుల్ ఉంది. మన వచ్చేటప్పుడు మీ SSC 10th and intermediate and 2 passport size photos తీసుకొని అమీర్పేట్లో ఉన్న మన ఆఫీస్కి విజిట్ చేయండి. సో దట్ మేము మీ డాక్యుమెంట్స్ పరిశీలించి మీ డాక్యుమెంట్స్ పరిశీలించి మేము వాటిని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ మేడం వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత సింపుల్ స్టెప్స్లో వీసా కంప్లీట్ అయిపోతుంది. అండ్ వీ గ్యారంటీ, శాంభవి తరపు నుంచి మేము గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, we'll guarantee you that 100% admissions in safer institutions, and we will also giving a guarantee that మేము ఉన్నాము. మీరు అక్కడికి ఇప్పుడు ఆడపిల్లల్ని పంపించడానికి సెక్యూరిటీ రీజన్స్ భయపడే తల్లిదండ్రులకు అందరికీ చెప్తున్నాను ఏంటంటే, నేను కూడా స్టూడెంట్స్తో పాటు ఆ యూనివర్సిటీకి వెళ్తాను, నేను తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తాను, జాయిన్ చేస్తాను, హాస్టల్స్లో పెడతాను, అండ్ ఎవ్రీథింగ్ ఐల్ షో ఇట్ అప్ అండ్ ఐల్ స్టే విత్ దెమ్ ఫర్ 6 months, మినిమం 6 months ఉంటాను. సో దట్ వాళ్ళు ఆ కంపెనీ అయిపోతారు. దట్స్ ద ట్రస్ట్ వాట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ శాంభవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దట్స్ ఫైన్ మ్యామ్, దట్స్ ఫైన్. చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. యుక్రెయిన్లో చదవడానికి సంబంధించి చాలా వివరాలు అందించారు. ఇది వాటి విద్యావార్త కార్యక్రమం. మరో విద్యావార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.